ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని సోపానం చేసుకోవాలని కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు. పెద్దాపురం ఎస్కేకేఎం కళాశాల యాజమాన్యం నేతృత్వంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు నిర్వహించిన ఫేర్వెల్ వీడ్కోలు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు తమ ఆశయాలను ఆలోచన పెట్టేందుకు ఇంటర్మీడియట్ కీలకమని పేర్కొన్నారు. డీసీసీబీ చైర్మన్ తుబ్బల రామస్వామి బాబు మాట్లాడుతూ సోషల్ మీడియాకు విద్యార్థులు దూరంగా ఉంటూనే సాంకేతిక పరిజ్ఞానం కోసం సెల్ ఫోన్ల వినియోగించుకుని తల్లిదండ్రుల ఆశయాలకు తమ కోర్కెలను తీర్చుకునేందుకు విద్య ప్రధాన భూమిక పోషిస్తోందని అన్నారు. కళాశాల చైర్మన్ కుంచే చిన్నబాబు, కళాశాల డైరెక్టర్లు విరియాల చక్రవర్తి, ఏసుబాబు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో త్రిపనగిరి పద్మరాజు, ఒబిలిశెట్టి గణేష్, మల్లిరెడ్డి, బుచ్చిరెడ్డి, కందుల వెంకటాచలం, పెదిరెడ్ల రామకృష్ణ, పన్పీరు వెంకటేశ్వర్లు, జె తిమ్మపురం రాజు, కె రామకృష్ణ మోహన్ తో పాటు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సన్మానాన్ని ఏర్పాటు చేస్తూ మరి దేవుడి చిత్రపటాన్ని వారికి అందించడం చాలా చాలా గర్వంగా ఉంది. మరి అలాగే వారికి పుష్పగుచ్చాన్ని ఇవ్వాల్సిందిగా. చాలా మంది స్టూడెంట్స్ ఇందులోంచి పాస్డ్ అవుట్ అయ్యి వెళ్ళుంటారు. వాళ్ళ ఫ్యూచర్ని చాలా చక్కగా తీర్చిదిద్దుకుని ఉంటారు. అంటే ఒక జీవితాన్ని మార్చేసి మనం ఎలా ఉండాలి, ఏం చేయబోతున్నాం అనేది నేర్పించేది ఒక స్కూల్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ మార్క్స్. మీరు కెరియర్లో ఫ్యూచర్లో ఎలా మారబోతున్నారు అనడానికి ద పిల్లర్స్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ ది స్కూల్ లైఫ్. సో మీరు ఈరోజు చాలామంది స్కూల్కి రాకపోయినా సరే, నేను కూడా అసలు క్లాస్లో అటెండెన్స్ చాలా తక్కువ ఉండేది. నాకు కూడా చాలా తక్కువ ఉండేది. అటెండెన్స్ రాకపోతే అటెండెన్స్ స్ట్రిక్ట్గా చూస్తారండి. ఇక్కడ ఎంత స్ట్రిక్ట్గా ఇబ్బంది పెట్టకూడదు. సో పేరెంట్స్ ఫోన్ చేశారు మీ స్కూల్కి రాకపోతే? అలా చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. చెయ్యొద్దు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు ఈ రోజుతో అయిపోయింది స్కూల్. చేతులు ఎత్తండి, ఏం పర్లేదు. సో జస్ట్ ఫర్ ఫన్. అండ్ ప్రతి ఒక్కరూ కూడా ఐ డోంట్ వాంట్ టు బోర్ యూ. మిమ్మల్ని ఫస్ట్ బోర్ కొట్టించకూడదు, ఎందుకంటే ఇది బ్యూటిఫుల్ అకేషన్. మీకన్నా ఈ ఒక్క రోజులోనే అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువ శ్రద్ధ పెట్టి తయారై వస్తారు. ఈ ఫేర్వెల్ డే టు హ్యావ్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ దేర్ లైఫ్. అండ్ చదువుకునేటప్పుడు మీరు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా, ఏ స్ట్రీమ్ తీసుకున్నా, అందరూ చెప్తున్నారు కదా, ఐ వాంట్ బికమ్ ఎన్ ఇంజనీర్, ఐ వాంట్ బికమ్ ఏ డాక్టర్, ఐ వాంట్ డూ ద పీజీ, ఐ వాంట్ డూ ద ఎంబీఏ అనే దానికి ఇంతకు ముందు మీకు ఎవరో ఒకరు గైడెన్స్ ఇవ్వాలి. మీ అంతటా మీరు తెలుసుకునే అంటే టెక్నాలజీ కానీ ఒక గైడెన్స్ కానీ ఉండకపోయేది. ఎవరైనా ఒక పెద్దలు చెప్తూ ఉండేవారు, దాన్ని చూసి మనం దాన్ని ఫాలో అయిపోతూ ఉంటాం. నౌవేడేస్ మీ అందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. యూ హ్యావ్ ఎన్ ఇంటర్నెట్ యాక్సెస్. ద కంట్రీ డెవలప్ అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో స్టూడెంట్స్కి ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, మీరు ప్రభుత్వాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు. అలాగే మీరు జాయిన్ అవ్వే కోర్స్ ఫ్యూచర్ని మీరు చాట్ జీపీటీలో చూడండి. అంటే చాట్ జీపీటీ అంటే ద క్లౌడ్లో చూడొచ్చు, ద గ్రాక్లో చూడొచ్చు, జెమినైలో చూడొచ్చు. మీరు ఏం కోర్స్ చదువుతున్నావు, ఎందుకు చదువుతున్నావు, దానివల్ల మీరు ఇలా కూడా అడగండి. నేను ఈ కోర్స్ చేసేసిన తర్వాత జాబ్ తెచ్చుకోవటం ఈజీయా కష్టమా, లేకపోతే జాబ్ తెచ్చుకోవటం ఈజీయా కష్టమా, అండ్ ఇందులో నా పే స్కేల్ ఎంత ఉంటుంది, ఏ కోర్స్ చేస్తే పే స్కేల్ ఎంత ఉంటుంది అనేది కూడా మీరు అందరూ చూసుకుని, ఎవరో చెప్పింది వినటంతో పాటు పెద్దలు చెప్పింది గైడెన్స్ తీసుకోండి. బట్ యూ డూ యువర్ రీసెర్చ్. మీ ఫాదర్ ఏదో చెప్తున్నారు కదా, మీ మదర్ ఏదో చెప్తున్నారు కదా, విత్ నాలెడ్జ్ చెప్తే ఓకే, లేకపోతే మీ రీసెర్చ్ మీరు చేసుకోండి. మీకు కావాల్సిన అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి. ప్రిన్సిపాల్ సుధాంశు చక్రవర్తి గారికి, వార్డు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మా పార్టీ తరఫున చంద్రముఖి గారికి, పద్మరాజు గారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మరి అనేక సంవత్సరాల నుండి
ఈ కళాశాల తోడ్పాటుకి కళాశాలకి వెన్నంటి ఉన్నటువంటి అధ్యాపకులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి 28వ ఫేర్వెల్ పార్టీ చేసుకున్నటువంటి ఈ ఎస్కేకేఎం ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ కూడా మా యొక్క ఆశీస్సులు తెలియజేసుకుంటూ మరి చక్కగా మీరందరూ కూడా ఈరోజు మరి ఫేర్వెల్ పార్టీకి ఒక సీతాకోక చిలుకల్లా తయారై వచ్చారు అందంగా. మరి ఎంత అంటే అన్ని కలర్స్తో కలకల్లాడుతూ ఉంది ఎస్కేకేఎం కళాశాల. సంతోషం. మరి ఏ విధంగా మనం ఇంత ప్యాషనేట్గా తయారవి మరి కళాశాలకు రావటం ఎంత ముఖ్యమో, మనం చదువుకునేటువంటి కళాశాలకు కానీ మనం చదివించేటువంటి తల్లిదండ్రులకు కానీ పేరు తెచ్చే విధంగా మీ యొక్క విద్య మరియు బుద్ధి కూడా ఉండాలని విద్యాబుద్ధులతో, ఎందుకంటే కళాశాలలో మరి ఎస్కేకేఎం విద్య కాకుండా ఒక నైతిక విలువలతో కూడినటువంటి విద్యను అందించేటువంటి కళాశాల కాబట్టి ఈరోజు 28 సంవత్సరాలు మరి సుదీర్ఘ కాలం పాటు ఒక ప్రైవేట్ కళాశాలని మరి మేనేజ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. విద్య ఎంత ముఖ్యమో మరి ఒక నైతిక విలువలతో కూడినటువంటి విద్య నేర్పడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి